ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకేం కాలేదు కదా? తులసి మేడం, మీ పేరెంట్స్ మీద కిడ్నాప్ కేసు బనాయించి లోపల పెట్టినందుకు మీరు నన్ను క్షమించాలి మేడం. చిన్నపిల్లకి దండం పెట్టకూడదయ్యా. మీ ఓపికకి మెచ్చుకోవాలమ్మా. సార్, మిమ్మల్ని అడిగితే సిఐ సార్ ఇంటి దగ్గర దిగబెట్టాడని చెప్పండి సార్ ప్లీజ్. అయ్యో, నిజం చెప్పడానికి అభ్యంతరమే ఉంటుందండి. మీరు లోపలికి రండి, కాఫీ తాగిపోదురు. వద్దమ్మా, మీ మర్యాదలకి వేల దండాలు పెట్టినా తక్కువేనమ్మా. ఉంటానమ్మా. మంచిది. ఉంటాను సార్. వస్తానమ్మా. నమస్తే బాబు. ఉంటాను మేడం. సిఐ సార్ కోపిష్టి చండశాసనుడు. అత్తయ్య మావయ్యల్ని విడిచిపెట్టడం చాలా కష్టమని చెప్పావు. మరి ఎలా వచ్చేశారు? పైగా ఆయనే వచ్చేసి అమ్మ వాళ్ళని డ్రాప్ చేశారు. పోలీసులు ఇంత ఫ్రెండ్లీగా ఉండడాన్ని చూడటం ఇదే మొదటిసారి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు జరిగింది వేరు, కానీ ఇప్పుడు ఏం జరిగిందో. అమ్మ వాళ్ళు రిలీజ్ అయ్యి వచ్చేశారు. సార్ చెప్పు. వాళ్ళిద్దరూ కూడా పాపం వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదు సార్. నన్ను తినద్దంటావు అయితే? అయ్యయ్యో, అలా కాదు సార్. తీసుకెళ్ళు, మొత్తం వాళ్ళకే పెట్టవయా. సార్ సారీ సార్. పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు వాళ్ళకి, సరేనా? అలాగే సార్. ఫోన్ చూడెవరో. అలాగే సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. అలాగే సార్, ఇప్పుడే ఇస్తాను సార్. ఇప్పుడే. ఓకే సార్, ఓకే సార్. సార్ మీకే ఫోన్ సార్. ఎవరయ్యా అన్నిసార్లు ఫోన్లో సార్ 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 అంటున్నా? ఏదో అర్జెంట్ కాల్ సార్. ఏంటో సార్ 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 అని. హలో సార్. సార్ సార్ ఇప్పుడే సార్, ఈ క్షణం రిలీజ్ చేస్తాను సార్. ఏ వెళ్ళబోయా, వెళ్ళి సార్ వాళ్ళని రిలీజ్ చేయబోయా. సార్ నో సార్, నో సార్, నేను రిలీజ్ చేసి ఇంటి దగ్గర దింపుతాను సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే సార్. సారీ సార్, సారీ సార్. సరే సార్, నేను చేస్తాను సార్, నేను చేస్తాను సార్. సార్ రిలీజ్ చేయమంటారా సార్? తాళాలు ఎక్కడయ్యా? అక్కడుంది సార్. రండమ్మా, రండమ్మా. రండి సార్, రండి సార్. రండి సార్, రండి సార్, రండి సార్, రండి. అమ్మా క్షమించండి అమ్మా. సారీ సార్, మనసులో ఏం పెట్టుకోకండి సార్. రండి సార్, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగపెడతాను సార్. అక్కర్లేదండి, మేమే వెళ్తాం. అయ్యయ్యో, ఆ పని చేయకండి సార్. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దించాకే నేను ఇంటికి వెళ్తాను సార్. అమ్మా టీ, కాఫీ, కూల్ డ్రింక్, మజ్జిగ. అమ్మా అమ్మా ఏం కావాలో చెప్పండి అమ్మా. మీరు సెలవు ఇప్పించారు, నాకు అలా అంతే చాలు. సార్. రండి సార్. ఇదిగో ఎస్ఐ, బండి తాళాలు తీసుకురా. సార్ వాళ్ళ ఇంటి దగ్గర దింపాలి. సార్ రండి సార్, రండి సార్, నేనే దిగు పెడతాను సార్. రండమ్మా, రండి సార్. ఫోన్ కాల్కే మిమ్మల్ని వదిలేశారా? అవును వాణి, ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? తెలీదమ్మా. ఇంకా అందరూ అలా వింతగా చూస్తున్నారేంటి? కీర్తి వాళ్ళ నాన్నే ఫోన్ చేస్తుంటారు. అంతేనా బేబీ? ఆఫ్ కోర్స్. నా మనవడు నిన్ను పెళ్లి చేసుకున్నాక ఈ ఇంటి మీద ద్వేషం పెంచుకున్న మీ నాన్న వాళ్ళు దయ చూపారంటే చాలా చాలా సంతోషంగా ఉంది కీర్తి. మా నాన్న వాళ్ళ కోపం ఎప్పుడో పోయింది. అందుకేగా మొన్నొచ్చి పాపని తులసిని పరామర్శించిపోయారు. లేదురా రామా, పాపని వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. మంచి పని చేశారు.
నువ్వు అలా చూడకు. ఆ పిల్ల ఇక్కడ ఉండడం వల్లే కదా పోలీసులు వచ్చి అమ్మా నాన్న జీప్ ఎక్కించుకొని వెళ్ళారు. పసిపాపను అడ్డం పెట్టుకుని మాట్లాడకండి అన్నయ్య. నువ్వు తులసికి వత్తాసా? హరీష్, సంతోష్ ఊరికే ఉండండి. జరిగిపోయిన దానికి ఎవరేం చేస్తారా? కీర్తి వాళ్ళ నాన్న అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ ఇల్లే శిథిలమైపోయి ఉండేది. నానమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? అవునే, నా కొడుక్కి వయసు మళ్ళుతుంది. వాడి రెక్కలు ఇంకా ఆడుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడే. నా కోడలు కొడుకు వాళ్ళు జైల్లోనే ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో. అమ్మా నాన్న వచ్చేసారు కదా, మళ్ళీ ఏంటిది? ఊరుకో నానమ్మ, నువ్వేడవుకు, ఊరుకో. అక్క, రూమ్లోనే ఉన్నావా? హాల్లోకి రానేలేదు? వచ్చి ఏం చేయను జాను. పేపర్లో వేసిన క్లాసిఫైడ్స్ చూస్తూ ఉంటావనుకున్నాను. ఏదైనా జాబ్ దొరికిందా ఏంటి? లేదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? ఖుషి. అక్క, పాపని తీసుకెళ్లే రైట్స్ వాళ్ళకున్నాయని నీకు తెలుసు కదా. చిన్నపిల్ల నీ దగ్గర ఉంటానన్నా రూల్స్ ఒప్పుకోవు. అన్నీ నాకు తెలుసు. పాప కోసం నేను చాలా ముందుకెళ్ళిపోయాను. అది అమ్మా నాన్నలు అర్థం చేసుకున్నా సరే పాపం చివరికి వాళ్ళని జైలు గోడలు చూసేలా చేశాను. ఈ వయసులో వాళ్ళని ఇంత ఇబ్బందికి గురి చేశానని నా మీద నాకే కోపం వస్తుంది. ఖుషి పాప నాకు దూరమైందన్న బాధ నన్ను ఆవహిస్తోంది. చెప్పు జాను, నా జాతకం అలా ఉండడం వల్లే నేను ఇలా అందరినీ కష్టాల పాలు చేస్తానంటావా? నేను అలాంటివి నమ్మనని నీకు తెలుసు కదక్కా. జాతకాల్ని నమ్మనంటావు కానీ దేవుణ్ణైతే నమ్ముతావు కదా జాను. ఖచ్చితంగా వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.